హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా టేస్టీ అయిన సింపుల్ కోడిగుడ్డు పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొన్ని పచ్చిమిర్చీలు తీసుకోవాలి. మిక్సీ లేదా రోట్లో వేసుకొని దంచుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. గ్యాస్ పైన కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి పచ్చిమిర్చి అంతా ఇలా కచ్చా పచ్చగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చాక పచ్చిమిర్చి మిశ్రమం అంతా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నేనైతే ఈ కర్రీ చేయడానికి 9 ఎగ్స్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉంచి పచ్చిమిర్చి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి ఎగ్స్ వేసుకొని బాగా ఉడికించాలి. మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు పచ్చిమిర్చి కర్రీ తిన్నారా? తింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇంతే అండి కోడిగుడ్డు పచ్చిమిర్చి కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.